ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చెను. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మన శాపాలను ఆశీర్వాదంగా మార్చేశాడని మాట్లాడుతున్నాడు. మనం బైబిల్లో కొన్ని వాక్యాలను తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని వాక్యాలు పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. అంటే దేవుడు ఆల్రెడీ చేసేసిన దాన్ని మనము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన బలహీనత, మన అవిశ్వాసము. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, మన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితేనంట నీతిమంతులంగా తీర్చబడతాము. ఆయన యందు జీవించువాడు ఎప్పుడు కూడా లైట్లోనే, వెలుగులోనే నడిపింపబడతాడు. మరి చీకటి అన్నది మన జీవితాలలో ఉన్నప్పుడు వెలుగు రాదు. ఆ చీకటి ఎలా వస్తుంది? వెలుగు వచ్చినప్పుడు చీకటి పారిపోతుంది. మరి శాపము కూడా చీకటే. ఆశీర్వాదం వచ్చినప్పుడు ఆ శాపం అన్న చీకటి మన శరీరంలో కానీ మన జీవితాలలో కానీ ఉండదు. ఆశీర్వాదంగా మార్చేసిన దేవుడు మన దేవుడు. ఆయన రక్తంలో మనకి విడుదల ఉంది. వాక్యం సెలవిస్తుంది హెబ్రీయులకు పత్రికలో ఏమని? హీ ఈజ్ అవర్ కర్స్ రిడీమర్. శాపము నుండి మనలను ఆశీర్వాదంగా మార్చాడు. మన శాపాలను ఆయన మీద వేసేసుకున్నాడు. ఆ ఎక్స్చేంజ్, ఆ శాపం ఆయన మీద పడినప్పుడు ఆయన యొక్క నీతి మన మీదకి వచ్చింది. కాబట్టి మన శాపము మొత్తం కూడా కొట్టివేయబడి ఆశీర్వాదంగా మార్చాడు. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడే, అభివృద్ధి చేసే దేవుడే, ఫలింప చేసే దేవుడే. ఆయన ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే విశ్వాసముతో ఉండాలి. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా మనకి సమాధానం కూడా కలగదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో ఏ శాపం ఉన్నా కూడా అది ఆల్రెడీ ఆశీర్వాదంగా మార్చబడింది. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.